హాయ్ అండి. ఒకసారి చూడండి. ఇది మన చికెను పుట్టగొడుగులు రెండింటితో కలిపిన టమాటా కర్రీ. మనం కామన్గా చికెన్ కర్రీ చేసుకుంటాం, టమాటా మష్రూమ్స్ కర్రీ చేసుకుంటాం, రెండు కలిపి చేయం. కానీ ఈ రెండింటిని కలిపి ఈరోజు కొత్త రెసిపీగా చేసాము. ఇది తినటం వల్ల కూడా మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అదేంటో నేను కుకింగ్ వంటలో చెప్తాను. నేను ఇంకెందుకు ఆలస్యం, మనం ప్రిపేర్ చేసుకున్నానికి వెళ్ళిపోదాం ఇక వంటలోకి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ రుద్రాని, మా మిసెస్ శారదా. ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ మష్రూమ్స్తో కలిపిన కర్రీ. మామూలుగా అయితే మనం చికెన్ కర్రీ మష్రూమ్స్ కర్రీ రెండు వేరువేరుగా తింటుంటాం. కానీ అలా కాకుండా రెండింటిని కలిపి తయారు చేసిన కర్రీ. అది ఎలా అయిందని దాంట్లోకి వెళ్దాం. దాన్ని తినడం వల్ల మన ప్రయోజనం ఏంటంటే, మనకి డాక్టర్స్ కానీ దీనికి సంబంధించిన రీసెర్చ్ చేసేవాళ్ళు కానీ చెప్పింది ఏంటంటే, మష్రూమ్స్ చికెను రెండు కలిపి కర్రీగా కనుక సూపుగా కానీ లేదా కర్రీగా కానీ మనం నెలకి 4 సార్లు కనుక తినగలిగితే మనలో నుంచి ఒక 5 కేజీలు వెయిట్ అనేది తగ్గుతుందంట ప్రతి నెల. అలా కనుక చేయగలిగితే మనం వెయిట్ లాస్కి మంచి రెసిపీ అనమాట. దాని ఏందయ్యా ప్రయోజనం అంటే, చికెను మష్రూమ్స్ రెండు ఈక్వేషన్గా మనం కలిపినప్పుడు వాటిలో ఉన్న ప్రోటీన్స్ అనేవి ఒకటికి ఒకటి రెండు కలిసి దానికి సంబంధించిన విటమిన్ అనేది ఏర్పడుతుందంట. అది మన ఒంట్లోకి వెళ్ళినప్పుడు మనలో ఉన్న కొవ్వు అనేది సింపుల్గా కరిగిపోతుందంట. దాన్ని బట్టి ఏంటంటే, మనం వారానికి ఒకసారి లెక్కన నెలకి 4 సార్లు కనుక ఆ కర్రీ చేసుకొని మనం తినగలిగితే మన ఒంట్లో నుంచి ఒక 5 కేజీల వెయిట్ అనేది తగ్గించుకోవచ్చు ఈజీగా, ఎక్సర్సైజ్ అనేది లేకుండానే. ఓకే ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం, కర్రీలోకి. చూడండి, మనం ఈరోజు స్పెషల్ రెసిపీ చేస్తున్నాం. కర్రీ పుట్టగొడుగులు చికెన్తో కలిపి కర్రీ చేస్తున్నాం. దానికి ఏమేమి కావాలో ఒకసారి ఐటమ్స్ చూపిస్తున్నాం చూడండి. పుట్టగొడుగులు 150 గ్రాములు తీసుకున్నామండి. అలానే 150 గ్రాములు చికెన్ తీసుకున్నాము. బోన్లెస్ బోన్స్తో కలిపే తీసుకున్నామండి కాల్చిన చికెను. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఇదిగోండి, ఒక టమాటా, పెద్ద టమాటా తీసుకొని ముక్కలు కట్ చేసుకున్నాము. ఒక ఉల్లిపాయ అలానే కట్ చేసుకున్నాము. ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాము. కొత్తిమీర, కరివేపాకు శుభ్రం చేసి పెట్టేసుకున్నాం. ఇక మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం చికెన్ని బాయిల్ చేసుకున్నాము. శుభ్రంగా కడిగి పెట్టుకున్నామండి. కడిగి పెట్టుకున్న చికెన్ని బాయిల్ చేసుకుంటున్నాం. దాంట్లోకి ముందుగా కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాము. అలానే ఒక చిటికెడంత పసుపు వేసుకుంటున్నాము. అంటే దీన్ని మన భాషలో చెప్పాలంటే ఆవుగాళ్ళు పెట్టినట్టుగా. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని దాన్ని మొత్తం ఒకసారి పసుపు ఉప్పు కలిసేటట్టుగా ఒకసారి కలదిప్పుకొని దాన్ని సిమ్ముల్లో పెట్టేసుకొని కొద్దిసేపు వేడి చేసేసుకుందాము. ఉడకబెట్టేసుకుందాం. దాన్ని మూత పెట్టేసుకుందాం. అటు చికెన్ ఉడుకుతుందండి. ఈ లోపుగా మనం ఇంకో పొయ్యి వెలిగించుకున్నాము. మాది 4 పొయ్యిలు గ్యాస్ స్టవ్ అండి. చూడండి ఎట్లా ఉందో. ఇది తెచ్చి రెగ్యులర్గా చూస్తూనే ఉన్నారు. ఇది తెచ్చి కూడా 6 సంవత్సరాలు అయింది మేము. ఇప్పుడు దాని మీద ఇంకొక పాన్ పెట్టేసుకున్నామండి. దాంట్లోకి మనం తగినంత నూనె వేసుకుంటున్నాము. కొద్దిగా ఆయిల్ కాగేదాకా వెయిట్ చేద్దాం. నూనె కాగిందండి. దాంట్లోకి ఇప్పుడు మనం మష్రూమ్స్ వేసుకుంటున్నాము. అంటే పుట్టగొడుగుల్ని కొంచెం ఏగనట్టుగా వేయించుకోవాలండి నూనెలో. అప్పుడు ఏంటంటే కూరలో మనకి చిదురు కాకుండా ఉంటాయి. అంతేగా టేస్ట్గా మనకు ముక్కగా చిదురు కాకుండా ఉంటాయి. అంటే ఒక 50% వేయించుకుంటే సరిపోదు. ఇవి రెడీమేడ్ పుట్టగొడుగులు అండి, మనకి బజార్లో అమ్ముతూ ఉంటారు. వీటిని తెచ్చి మనం శుభ్రం చేసుకొని వండుకుంటున్నాం మనం.
మనకి ఇళ్ళమ్మటే అమ్ముతుంటారు పుట్టగొడుగుల వాళ్ళు. ఇంకా ఈ బాక్స్ వచ్చేసి మనకి 150 గ్రామ్స్ వస్తుందండి. ఇది వచ్చేసి వాడు 50 రూపాయలు తీసుకున్నాడు. పుట్టగొడుగులు అతను ఒక 50 రూపాయలు తీసుకున్నాడు. చూడండి వేగినాయండి. ఇప్పుడు వాటిని మనం ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. చూడండి మొత్తం అవన్నీ ఒక ప్లేట్లో తోడుకుంటున్నాం. ఇవన్నీ సౌండ్ మామూలుగా రావట్లేదండి. నూనె కాగింది కదండి. ఇప్పుడు అదే నూనెలో మిగిలిన నూనెలో ఇప్పుడు మనం తాలింపు పుట్టగొడుగులు తీసేసాం. దాంట్లో తాలింపు గింజలు వేసుకున్నాము. అలానే కొద్దిగా జీలకర్ర, ఇప్పుడు దాంట్లో ముందుగా మనం కరిగి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకుంటున్నామండి. అలానే పచ్చిమిర్చి వేసుకుంటున్నాము. కొద్దిగా వేగేదాకా కొద్దిగా వెయిట్ చేద్దాం. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగినాయండి. ఇప్పుడు దాంట్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను వేసుకున్నాం. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేగేదాకా ఉన్నాం. దాంట్లోకి ఇప్పుడు మనం టమాటా వేసుకుంటున్నామండి, తరిగి పెట్టిన టమాటాని. అలానే మనం తరిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకున్నాము. స్టవ్ వచ్చేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. చూడండి టమాటా ఉడికింది. దాంట్లోకి మనం ఉప్పు వేసుకుంటున్నాం, సాల్ట్ తగినంత. ఆల్రెడీ చికెన్లో వేసాము కాబట్టి చూసి వేసుకోవాలి, తగిన మనకి రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ కూడా ఉడికిందండి పక్కన ఆవుగల్లాగా. ఇప్పుడు దాన్ని ఆపేసుకున్నాము. ఇప్పుడు దీంట్లోకి పసుపు వేసుకుంటున్నాం. ఉప్పు వేసాం కదా ముందు, ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాము ఒక చిటికెడు. ఆల్రెడీ మనం చికెన్లో కూడా వేసుకున్నాము. అలానే మనం కారం వేసుకుంటున్నాము. ప్రతి వంటశాలలో కాశ్మీరీ కారం అంటారండి. మన గుంటూరు కారం కన్నా కాశ్మీరీ కారం రెబల్గా ఏమి ఉండదు, రంగు ఉంటుంది అంతే. కానీ మనకి కళ్ళమ్మ నీళ్లు తెప్పించాలంటే మన గుంటూరు కారమే, దీన్ని కొట్టింది లేదు. కొద్దిగా మనం ఒక రవ్వంత చింతపండు వేసుకుంటామండి, 2 రెబ్బలు. చూడండి అలా విడదీసేసుకోవాలి. ఇక అదే వేడికి కరిగిపోతుంది మన కూరలో. ఇప్పుడు దాంట్లోకి మనం చికెన్ వేసుకుంటున్నామండి. చికెన్ ఉడికింది, ఇందాక ఆపేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ చికెన్ ముక్కల్ని దాంట్లోకి వేసేసుకున్నాం, ఆ టమాటా గ్రేవీలోకి. మొత్తం ఒకసారి కలబెట్టేసుకున్నాం. అలానే మనం ఇందాక వేయించి పెట్టుకున్న పుట్టగొడుగులు కూడా దాంట్లో పోసేసుకుంటున్నాము. చూడండి దాంట్లో వాటర్ ఊరిని అవి మొత్తం ఏదైనా సరే దాంట్లోకి పోసేయాలండి, పారవేయకూడదు. అది మనకి టేస్టీగా ఉండాలంటే అట్లా ఊరిని వాటర్ మొత్తం దాంట్లోకి వేసుకోవాలి మనం. ఇప్పుడు మనకి వాటర్ అవసరం లేదు, ఆ వాటర్ అనేది దాంట్లోనే వచ్చేసింది. కూర ఉడికే కొంది మనకు వాటర్ బయటకు వచ్చేసింది. చూడండి మన మష్రూమ్స్ చికెన్ కర్రీ అండి. దీనికి ఏంటంటే స్పెషాలిటీ, ఇది నెలలో ఒక్కసారి తిన్నా మన వెయిట్ అనేది లాస్ అవుతుంది, వెయిట్ లాస్ అవుతుందండి. మనం పొట్ట బరువు తగ్గాలి అంటే వారానికి ఒకసారి మష్రూమ్స్ చికెన్ 2 కలిపి మనం కూర కర్రీ వండుకొని నెలలో 4 సార్లు కనుక తినగలిగితే మనకి ఒక 5 కేజీలు వెయిట్ లాస్ అవుతుందండి. ఇది నేను చెప్పడం కాదు, ఇది ఆల్రెడీ మనకి
సైంటిస్టులు అంతా రీసెర్చ్ చేసి చెప్పారండి. మీరు దేంట్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు. ఒక 10 నిమిషాలు అట్లా మూత పెట్టేసుకుందాం. సరే మూత తీసి చూద్దామండి. చూడండి నీళ్ళు ఎట్లా వచ్చేసినాయో వాటర్ మన కూరలోకి. అంటే మనం వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదండి. చూడండి గ్రేవీ లాగా ఎలా తయారైందో, మనకి కలర్ఫుల్ గా ఉంది కూర, బాగా ఎర్రగా. మన కారమే బాగా కలర్ ఎక్కువగా ఉందండి. కాశ్మీరీ కారం అని హిందీ వాళ్ళ వంటల్లో చెప్తా ఉంటుంటారు. కానీ మన కారం దెబ్బకి అది ఏది పనికిరాదు. ఇప్పుడు దాంట్లో మనం గరం మసాలా వేసుకుంటున్నామండి. ఒక 2 స్పూన్లు ఉంటుందా? ఒక 2 స్పూన్లు ఉంటుందండి. ఒక 2 స్పూన్లు గరం మసాలా వేసుకున్నాము. ఇప్పుడు మనం దాంట్లో కొద్దిగా కస్తూరి మెంతి వేసుకుంటున్నాము. ఇది వచ్చేటప్పటికి బాగా మంచి వాసన అండి. కూర మంచి వాసనగా ఉంటుంది. కస్తూరి మెంతి ఒక జస్ట్ ఎంతో ఒక 1/2 స్పూన్ వేసుకున్నాము. అలానే కొత్తిమీర వేసుకుంటున్నాం ఇక చివరగా. కూర చూసారు కదండి, ఎంతో 10 నిమిషాల్లో రెడీ అయిపోయిందండి. చికెన్ మష్రూమ్స్ కర్రీ మంచి హెల్తీ ఫుడ్ అండి ఇది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసిన తర్వాత ఒకసారి కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఎలా ఉందో. మంచి టేస్ట్గా ఉంటుందండి. దీన్ని మనం పరోటాలోకి వేసుకోవచ్చు, రైస్లోకి తినొచ్చు, పుల్కాలోకి వేసుకోవచ్చు, అన్నిట్లో తినొచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పటికే గుమగుమలాడుతుంది వాసన. మన కర్రీ రెడీ అయిందండి. ఒకసారి స్టవ్ ఆఫ్ వేసుకుందాం. మనం మష్రూమ్స్ చికెన్ కర్రీ రెడీ అయిందండి. ఒకసారి ఇక స్టవ్ ఆఫ్ వేసుకుందాం. కూర దించి పక్కన పెట్టేసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, తింటమే తర్వాత భాగం మనం. హాయ్, ఇదిగోండి మన కర్రీ. బాగా మాడిపోతుంది, కాలుతుంది బాగా, పట్టుకొని చూపించడానికి. చూసారుగా, వీడియో మొత్తం స్కిప్ చేయకుండా కనుక చూడగలిగితే మీకు ఈరోజు మంచి రెసిపీ, మన హెల్దీ ఫుడ్ అనేది మిస్ అవ్వరు. ఇది కనుక చేసుకొని ప్రతి నెలలో 4 సార్లు తింటే చాలు, మీరు మీ ఆరోగ్యం ఎనర్జీ సూపర్ డూపర్గా ఉంటాయి. ఫ్రెండ్స్, అయిపోయింది ఇక మన ఈరోజు చికెన్ మష్రూమ్స్ కర్రీ. ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, సరసరాగా అవుతుంది, సూపర్గా ఉంది మష్రూమ్. ఫ్రెండ్స్, ఇంకేందుకు, మన వీడియో ముగిచ్చే సమయం వచ్చేసింది. జస్ట్ ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో బాగుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. రుద్ర, శారద.